నేను మీకు ఇప్పుడు ఇడ్లీ తయారీ విధానం అయితే చూపిస్తున్నానండి. దానికోసం అయితే నేను 1/2 కిలో మినపగుళ్ళు తీసుకుని శుభ్రంగా క్లీన్ చేసి వీటిని 3 అవర్స్ నానబెడతానండి. చూస్తున్నారు కదా, శుభ్రంగా అయితే నేను వీటిని కడిగేస్తున్నాను. 3 టైమ్స్ అయితే నేను కడిగానండి. మీకు అవసరం లేదనుకుంటే 2 టైమ్స్ అన్నా కడుక్కోవచ్చు. నేనైతే మాత్రం 3 టైమ్స్ అయితే నేను వీటిని క్లీన్ చేశానండి. తర్వాత వాటర్ పోసి నానబెట్టి మూత పెట్టేశాను. తర్వాత ఇదిగో రవ్వ కూడా దీంతో పాటే 3 అవర్స్ కూడా నేను రవ్వ కూడా నానబెడతానండి. రవ్వను కూడా అదిగో క్లీన్ చేస్తున్నాను, చూస్తున్నారు కదా. రవ్వను కూడా నేను అయితే 3 టైమ్స్ నేను వాష్ చేస్తానండి. 3 టైమ్స్ వరకు నేను బాగా వాష్ చేసి అప్పుడు నానబెట్టి ఉంచుతానండి. 3 అవర్స్ నానబెట్టిన పప్పు అయితే అదిగో నేను గ్రైండర్లో అయితే వేసేస్తున్నాను. పావు కిలో మినపగుళ్ళకి నేను 3/4 కిలో అయితే రవ్వ తీసుకున్నానండి. అంటే 3 పావులు రవ్వ. కావాలంటే కిలో కూడా వేసుకోవచ్చండి. నేనైతే మాత్రం 3 పావులు వేసానండి. అలా అయితే ఇడ్లీ చాలా సాఫ్ట్గా ఉంటుందని నేనైతే 3 పావులు వేసానండి రవ్వ. మీరు కావాలంటే కిలో కూడా వేసుకోవచ్చు. నాకు సాఫ్ట్గా ఉంటుందని నేనైతే 1/4 కిలో 3 పావులు వేసుకున్నానండి ఇడ్లీ రవ్వ. ఒక 1/4 కిలో మినపగుళ్ళకి 3 పావులు అయితే నేను ఇడ్లీ రవ్వ వేసుకున్నానండి. ఇలా కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ చక్కగా అలాగా వేసుకోవాలండి. కొద్ది కొద్దిగా వాటర్ అయితే వేసుకోవాలి. ఎక్కువ ఒకసారి వాటర్ వేయకూడదండి. వేస్తే పిండి బాగా మంచిగా నలగదు. కొంచెం కొంచెం అలా వాటర్ వేసుకుంటూ చూస్తున్నారా, అదిగో మళ్ళీ కొంచెం వాటర్ వేస్తాను. చుట్టూ నలగలేనిది ఏమైనా ఉంటే చక్కగా అలా గరిటెతో కానీ చేతితో కానీ చక్కగా తీసుకుని చక్కగా కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకోవాలండి. అక్కడ పిండి నలిగేలోపు ఇక్కడ రవ్వ అయితే రవ్వను పిండేసి చక్కగా నేను ఒక బేషన్లో అయితే వేసేస్తున్నానండి. రవ్వ అలా గట్టిగా పిండకపోతే పిండి పలసగా అయిపోద్ది కదండి. పలసగా అయిపోతే ఇడ్లీ బాగోదు. అందువల్ల రవ్వను గట్టిగా నేను పిండి చక్కగా నేను ఉంచుతున్నానండి. ఈలోపు ఆ పిండి కూడా రెడీ అయిపోద్ది అక్కడ. అప్పుడు ఈ పిండిని రవ్వలో తీసుకొచ్చి మనం ఈ పిండి కలిపేసుకుంటే సరిపోతుందండి. పిండి అయితే రెడీ అయిపోయిందండి. కొంచెం కొంచెంగా ఇప్పుడు ఇంకా తీసేసుకోవటమే పిండి చక్కగా రెడీ అయిపోయింది చూడండి.
ఇడ్లీ పిండి ఈ విధంగా ఉంటే ఇడ్లీ చక్కగా వస్తుందండి. ఎప్పుడైనా సరే చూస్తున్నారు కదా, ఇడ్లీ పిండి అయితే ఇలా ఉండాలి. పిండి అంతా ఇప్పుడైతే మనం అందులోకి అయితే తీసేసుకుందామండి. ఇప్పుడు ఇదంతా చక్కగా కలిసేలాగా కలపాలండి. రవ్వ పిండి చక్కగా కలిసిపోవాలండి. చక్కగా కలిసేలాగా అయితే కలిపేయాలి బాగా. మనం ఉండలాగా లేకుండా రవ్వ చక్కగా పిండి అంతటికి కలిసేలాగా కలిపేయాలండి. కలిపేసి రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసానండి. అది కూడా చక్కగా కలిసేలాగా కలిపేసుకుని, ఈ పిండి అంతా ఒక్కసారి ఇడ్లీ అయితే వేయలేం కదండి. అందుకని చిన్న చిన్న గిన్నెల్లోకి అయితే తీసేసుకొని దీన్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటే మనకి ఎప్పుడు ఇడ్లీ కావాలంటే అప్పుడు మనం ఇడ్లీ అయితే వేసుకోవచ్చు. నేనైతే ఇదిగోండి ఇలాంటి గిన్నెల్లోకి అయితే పిండి అంతా తీసేస్తున్నాను. ఇలాంటి గిన్నెల్లోకి 4 గిన్నెల్లోకి అయితే సరిపోతుందండి ఆ పిండి. తీసేసి నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేస్తాను. స్టోర్ చేసి కావలసినప్పుడల్లా ఒక గంట ముందు తీసి బయట పెట్టుకున్నామంటే పిండి చక్కగా ఇడ్లీ అయితే వేసేసుకోవచ్చండి. ఇప్పుడైతే నేను ఇడ్లీ అయితే వేసేస్తున్నానండి. నేను ఇడ్లీ కుక్కర్లో అది అయితే పెట్టట్లేదండి. మామూలు ఇడ్లీ పాత్రలోనే నేను ఇడ్లీ అయితే తయారు చేస్తున్నాను. ఇడ్లీ అయితే మొత్తం వేసేసానండి. ఇప్పుడైతే నేను స్టవ్ మీద పెట్టేస్తాను ఇడ్లీ. స్టవ్ మీద పెట్టేసి చక్కగా ఉడికిపోనిద్దామండి ఇడ్లీ. ఇడ్లీ అయితే ఉడికిపోయిందండి. స్పూన్ అలా పెట్టి చూస్తే మనకి పిండిలాగా లేకుండా ఉంటే ఇడ్లీ అయిపోయినట్టేనండి. ఇడ్లీని అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. ఇడ్లీ ప్లేట్లో పెట్టేసుకుని ఇంకా తినేయచ్చండి. చూసారా ఇడ్లీ ఎంత చక్కగా ఉందో. ఇడ్లీ స్పాంజ్లా వచ్చిందండి. చక్కగా మెత్తగా సాఫ్ట్గా ఉంది ఇడ్లీ. నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి, అంత బాగుంది ఇడ్లీ. ఇందులోకైతే కొబ్బరికాయ నువ్వుపప్పు చట్నీ చేశానండి. ఇడ్లీ చాలా బాగుంది కదండి, ఇంత సాఫ్ట్గా ఉంది. ఈ చట్నీ కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇందులోకి కొబ్బరికాయ నువ్వుపప్పు చట్నీ అండి, ఇది చాలా బాగుంటుంది. ఇడ్లీ చూసారా ఎలా ఉందో, స్పాంజ్ లాగా నోట్లో పెట్టుకోగానే కరిగిపోద్దండి. ఆ చట్నీ కూడా అంతే టేస్ట్ ఉంటుంది. ఆ చట్నీ వీడియో కూడా పెట్టానండి. అసలు ఎంత బాగుందో అండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. అసలు ఆ చట్నీకి ఆ ఇడ్లీకి చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. అసలు ఎంత బాగుందోనండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఇడ్లీ చట్నీ కూడా చాలా బాగుంది.